న్యాయమూర్తిగా ఉన్న తండ్రి తన కొడుకుని చార్టెడ్ అకౌంటెంట్గా చూడాలని కలగన్నాడు. కానీ అతను మాత్రం తన మేనమామను ఆదర్శంగా తీసుకొని న్యాయశాస్త్రాన్ని అభ్యసించాడు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగి తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నారు. ఆయనే భారత సర్వోన్నత న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఆయన ప్రస్థానం క్లుప్తంగా మీకోసం. ప్రస్తుతం భారతదేశానికి 51వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న భారతీయ న్యాయ నిపుణుడు సంజీవ్ ఖన్నా గారికి అభినవ్ భారత్ తరపున హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సో ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆయన పూర్తి పేరు చూసినట్టయితే సంజీవ్ ఖన్నా. ఆయన పుట్టిన తేదీ మే 14, 1960లో పుట్టారు. ఆయన తండ్రి పేరు చూసినట్టయితే ఏఎన్ ఖన్నా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి. ఆయన తల్లి పేరు సరోజ్ ఖన్నా, లేడీ శ్రీరామ్ కాలేజ్ ఢిల్లీలో హిందీ లెక్చరర్గా పనిచేశారు. ఆమె దగ్గర నుంచి ఎంతో మంది విద్యార్థులు ఆమె దగ్గర పాఠాలు నేర్చుకుని ఎంతో అత్యుత్తమ స్థానాల్లో నిలిచారు. సో ఇంకా ఆయన వయసు గురించి మాట్లాడుకున్నైతే ఆయన వయసు ప్రెజెంట్ 64 సంవత్సరాలు. విద్యా నేపథ్యం చూసినట్టయితే 1980లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. ఢిల్లీ యూనివర్సిటీలోని క్యాంపస్ లా సెంటర్లో న్యాయశాస్త్రం చదివారు. 1983లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ఇక ప్రారంభ న్యాయ వృత్తి చూసినట్టయితే రాజ్యాంగ చట్టం, వాణిజ్య చట్టం మరియు మధ్యవర్తిత్వంతో సహా వివిధ రంగాలలో ప్రత్యేకత కలిగిన న్యాయవాదిని 1983లో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. సో ప్రారంభ చట్టపరమైన అభ్యాసం చూసినట్టయితే ఢిల్లీ జిల్లా కోర్టులు, ఢిల్లీ హైకోర్టు మరియు వివిధ న్యాయస్థానాల్లో ఈయన వర్క్ చేశారు. న్యాయమూర్తిగా ఆయన కెరీర్ ఒకసారి చూద్దాం. జూలై 5, 2004న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు. జూలై 5, 2006న శాశ్వత న్యాయమూర్తిగా అయ్యారు. ఇది తన జీవితంలో ఫస్ట్ మైల్ స్టోన్గా చెప్పుకోవచ్చు. ఇంకా సుప్రీంకోర్టు నియామకం ఒకసారి చూద్దాం. జనవరి 18, 2019న సుప్రీంకోర్టు స్థాయికి ఎదిగారు. ఇది ఈయన జీవితంలో 2వ మైల్ స్టోన్గా చెప్పుకోవచ్చు. సిజేఐగా ఆయన పదవి నవంబర్ 11, 2024న భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంటే రీసెంట్గా ఆయన నవంబర్ 11 భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సిజేఐగా ఆయన పదవీ కాలం చూసినట్టయితే 2011 నుంచి 2024, మే 13 నుంచి 2025లో ఆయన పదవీ విరమణ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇతర నాయకత్వ పాత్రలు: ఎగ్జిక్యూటివ్ చైర్మన్, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్గా, గవర్నర్ కౌన్సిల్, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీలో ఆయన వర్క్ చేశారు. ఇంకా ఆయన లాస్ట్లో చూసినట్టయితే పదవీ విరమణ మే 13, 2025లో ఆయన పదవీ విరమణ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సిజేఐ జస్టిస్ ఖన్నా గారు రానున్న రోజుల్లో మరిన్ని గొప్ప గొప్ప న్యాయ తీర్పులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం భారతదేశానికి 51వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న భారతీయ న్యాయ నిపుణుడు సంజీవ్ ఖన్నా గారికి అభినవ్ భారత్ తరపున హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నా.